కాంగ్రెస్ లో చేరతారనే ఒకవైపు ప్రచారం జరుగుతోంది, ఇంకోవైపు టీఎంసీ పూర్తిగా ఎన్సిపిఐ లో మర్జ్ అయిపోయింది. ఎన్సిపి అంటే నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఒక పార్టీ, త్రిపుర బేస్డ్ పార్టీ అది. ఆ పార్టీలో ఈ 20 మంది ఎంపీలు, మీరు ఇందాక చెప్పారు కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని ఒక 20 మంది ఎంపీలు సంతకం చేశారు. వాళ్ళందరూ కలిసి ఈ టీఎంసీని ఆల్మోస్ట్ 20 మంది ఎంపీల మేమందరం కూడా ఆ ఎన్సిపిఐ లో మర్జ్ అవుతున్నామని ప్రకటించారు. సో లోక్సభ స్పీకర్ దగ్గర కూడా వెళ్లారు. ఎన్సిపిఐ అనే పార్టీ అసలు ఎవరికి తెలియని ఒక అనామకమైన పార్టీ, ఒక రకంగా చెప్పాలంటే. దాని పేరు మాత్రం ఆసక్తికరంగా ఉంది, నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇది త్రిపుర మినిస్టర్ ఒకరు పవన్ కుమార్ దాస్ అనే వ్యక్తి స్టార్ట్ చేశాడు. పెద్దగా దానికి పొలిటికల్ గా దానికి ఏం పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ, బట్ ఆ పార్టీ త్రిపురలో ఉండి, నార్త్ ఈస్ట్ లో ఉండి నేషనలిస్ట్ భావజాలాన్ని కలిగి ఉన్నటువంటి పార్టీగా దాన్ని ఆయన రూపొందించారు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నారా త్రిపుర? లేరు, అదేం లేదు. ఆయన 2020లో ఫామ్ చేశారు, తర్వాత అన్రికగ్నైజ్డ్ ఉండేది, తర్వాత రికగ్నైజ్ అయింది, పార్టీని గుర్తించింది ఎన్నికల సంఘం. సో ఆ పర్టికులర్ పార్టీకి అసలు ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు. వాళ్ళకు ఉన్నది చాలా తక్కువ ఓట్లు కూడా నిజానికి మాట్లాడితే. బట్ ఆ పార్టీలో వీళ్ళు మర్జ్ చేసేసారు. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ బీజేపీలో చేరట్లేదు, ఇంకొక పర్టికులర్ వేరే పార్టీలో చేరుతున్నారు. ఒక చిన్న పార్టీలో చేరి ఆ పార్టీలో మర్జ్ చేసేసి ఆ పార్టీ పూర్తిగా మాదే అని చెప్పే ప్రయత్నం, జాతీయ భావజాలం ఉన్న పార్టీలో, జాతీయ భావజాలం ఉన్న పార్టీ. సో ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు గొడవ ఏంటంటే ఇక్కడ 29 మంది ఎంపీలు ఉన్నారు, 28 మంది అనుకున్నారు, 29 మంది ఎంపీలు. 29లో 20 మంది వాళ్ళ టీఎంసీని వీడినట్టు, మమతా బెనర్జీని వీడినట్టు. మమతా బెనర్జీకి ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు మమతా బెనర్జీ చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆమె డౌన్ ఫాల్ ఏ స్థాయిలో ఉందో చెప్తాను జస్ట్ సింపుల్ గా. చాలా దారుణంగా. అంటే మమతా బెనర్జీ ఒక మూడు టర్మ్స్ కంటిన్యూస్ గా ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. అండ్ ఇండీ బ్లాక్ నే ఆమె శాసించింది ఒక సందర్భంలో. అయితే అసలు రాహుల్ గాంధీని కూడా పక్కన పెట్టాలన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి వాళ్ళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పంచన చేరుతున్నటువంటి పరిస్థితి. సోనియా గాంధీ గారితో ఆమె మొన్న జూన్ 9వ తేదీన అనుకుంటున్నాను ఒక 1 అవర్ సమావేశమైంది. ఆ తర్వాత రాహుల్ గాంధీ తోటి అభిషేక్ బెనర్జీ 1-to-1 సమావేశం నిర్వహించారు. సో ఇప్పుడు రాహుల్ మొత్తగా టీఎంసీని పూర్తిగా కాంగ్రెస్ లో విలీనం చేయాలనే ఒక ప్రతిపాదన వస్తోంది. సో అవన్నీ చెప్తాను. దానికంటే ముందు ఫస్ట్ అసలు బేసికల్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మమతా బెనర్జీకి ఉన్న పరిస్థితి ఏంటంటే, మమతా బెనర్జీ అధికారం కోల్పోయారు, ఓకే, పార్టీ ఏమైనా నిలబెట్టుకుందామా అంటే కనుక పార్టీకి సంబంధించి క్షేత్రస్థాయిలో ఆమెకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఆమె ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చింది, విపరీతమైనటువంటి ఉద్యమాలు చేయడము, ఫైటింగ్ స్పిరిట్ తో వచ్చినటువంటి వ్యక్తి. సో పర్లేదులే, మనం ఇప్పుడు రాజకీయంగా మనకు అధికారం లేకపోయినా ఉద్యమ స్ఫూర్తితోటి పార్టీని నడుపుదాము అనుకుంటే కింద అసలు ఎట్లా ఉందంటే క్షేత్రస్థాయిలో మామూలు కార్యకర్తలు కూడా రావట్లేదు. టీఎంసీ అంటే భయపడిపోతున్నారు, టీఎంసీకి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. సో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలంటే కూడా మమతా బెనర్జీని అందరూ డిసోన్ చేసుకుంటున్నారు, అభిషేక్ బెనర్జీని డైరెక్ట్ గా విమర్శిస్తున్నారు. కౌన్సిలర్లు చిన్న చితక ఒక మన స్థానిక సంస్థల్లో పనిచేసేటువంటి వీళ్ళందరూ రాజీనామాలు చేశారు, మూకుమ్మడి రాజీనామాలు జరుగుతున్నాయి. వందలాది మంది కౌన్సిలర్లు లేకపోతే ఈ చైర్పర్సన్స్ అక్కడ రాజీనామా చేశారు కదండి. ఎగ్జాక్ట్లీ ఒకవైపు క్షేత్రస్థాయిలో అది పరిస్థితి. పోనీ అసెంబ్లీలో ఏమైనా పరిస్థితి బాగుందా అంటే మొత్తం 80 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 61 మంది ఇవాళ రితాభద్ర బెనర్జీకి ఆ మద్దతుగా నిలిచి వాళ్ళందరూ సపరేట్ గ్రూప్ అయిపోయారు. సో మమతా బెనర్జీ పట్టించుకోవట్లేదు. ఆమె ఒకవేళ ఏదైనా నిరసనకు పిలుపునిచ్చినా, సమావేశానికి పిలుపునిచ్చినా కేవలం 8 మంది మాత్రమే అటెండ్ అయ్యారు మొన్న. ఇది పరిస్థితి అసెంబ్లీలో. పోనీ లోక్సభలో ఏమైనా పరిస్థితి అంటే లోక్సభలో 20 మంది ఎంపీలు ఇవాళ బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి, ఎన్సీపీఏలో మర్జ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాజ్యసభలో 3 రిజైన్ చేశారు. రాజ్యసభలో ముగ్గురు రిజైన్ చేశారు. సుఖేందు శేఖర్ రాయ్ తో సహా మిగతా వాళ్ళందరూ రిజైన్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఆమెకి? పోనీ ఇవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ అసెంబ్లీలోనో లోక్సభలోనో ఆమె మాట్లాడాలి, లేదా రాజ్యసభలో ఆమె ఇప్పుడు రాజ్యసభలో మాట్లాడాలనుకున్నాం అనుకోండి, ఎవరన్నా రిజైన్ చేయించితే ఇమీడియట్ గా బీజేపీ సీట్, ఎందుకంటే బికాస్ అసెంబ్లీలో వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి. పోనీ లోక్సభలో ఎవరైనా రిజైన్ చేయించి పోటీ చేసి గెలుద్దామా, అసెంబ్లీలో గెలుద్దామా అంటే అసెంబ్లీలో ఫస్ట్ గెలుద్దామా అనుకుంటే కనుక అసెంబ్లీలో ఆమె ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ లో ఓడిపోవడంతో ఇప్పుడు ఆమె మళ్ళీ గెలవాలి, గెలిచి లోపలికి వెళ్ళాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలి. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు రాజీనామా చేయాలి. ఉన్న 61 మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోయారు. ఉన్న 8 మందిలో ఎవరైనా రాజీనామా చేయిద్దామన్నా కానీ గెలుస్తుందో లేదో డౌటే, ఎందుకంటే గెలిచే అవకాశాలు తక్కువ. గెలవడానికి అవకాశం ఉందని ఆవిడ భావిస్తున్నది ఆ ముజఫర్ నగర్ ఆర్ ముజఫరాబాద్, యూసఫ్ పఠాన్, బహరాంపూర్ ముర్షిదాబాద్ జిల్లాలో బహరాంపూర్ యూసఫ్ పఠాన్ తోటి లోక్సభది ఎంపీగా. ఒకవేళ అక్కడ మేజర్ గా 60% 70% ముస్లిం పాపులేషన్ ఉంటుంది కాబట్టి గెలవడానికి అవకాశం ఉంది అనుకుంటే
ఆ పర్టికులర్ బహరాంపూర్ నియోజకవర్గంలో యూసఫ్ పఠాన్ ఉన్నాడు. ఆ యూసఫ్ పఠాన్ ని రిజైన్ చేయమని చెప్పి సౌరవ్ గంగూలీని పంపించి మరి ఏదో నడిపించే ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఇప్పుడు 20 మంది ఎంపీలలో సంతకం పెట్టిన వ్యక్తి ఆయన. సంతకం పెట్టిన వాళ్ళు శత్రుఘ్న సిన్హా మళ్ళీ మన యూటర్న్ తీసుకుని నేను ఐఎమ్ విత్ మమతా బెనర్జీ అంటున్నాడు సార్. రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే కొంతమంది ఆవిడ ఎదుర్కొన్నప్పుడు ఆవిడకు అనుకూలంగా శత్రుఘ్న సిన్హా ఉన్నా లేకపోయినా 20 మంది ఎంపీలు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మమతా బెనర్జీకి ప్రాబ్లం ఏంటంటే ఆమె అసెంబ్లీలో అడుగు పెట్టలేరు, పోనీ లోక్సభలోకి వెళదామంటే లోక్సభలో కూడా అడుగు పెట్టలేరు. వన్స్ నీకు ఒక చట్టసభల్లోకి వెళ్లకుండా ఆమె రాజకీయాలు నడపడం చాలా కష్టం. స్ట్రీట్ ఫైటర్ కదా, వీధుల్లోనే పోరాటం. పోనీ వీధుల్లో పోరాటం చేద్దామంటే అక్కడ వీధుల్లో ఎవరు వచ్చే పరిస్థితి లేదు.